నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలోనే విఖ్యాత విద్యా సంస్థ అయిన సీకే హై స్కూల్ ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడైతే 25 సంవత్సరాల క్రితం ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు ఈరోజు రీయూనియన్ సమావేశం నిర్వహించుకుంటున్నారు. వారంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురుదేవులను ఒక్కసారిగా చూసి ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. నాటి మధుర స్మృతులను నెమరవేసుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం. మంగళగిరిలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికలు అత్యంత వేడుకగా జరగటం పరిపాటి. మరీ ముఖ్యంగా చింతకింది కనకయ్య విద్యా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతగా జోష్ నింపుకుంటాయి పూర్వ విద్యార్థుల కలయికలు. ఇక ఈ ఆదివారం సీకే జూనియర్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత వేడుకగా జరిగింది. సీకే బాలికోన్నత పాఠశాల, సీకే జూనియర్ కళాశాల హై స్కూల్ విభాగం పూర్వ విద్యార్థులు వీరంతా 1996, 2001 మధ్య కాలంలో విద్యను అభ్యసించారు. ఖచ్చితంగా 25 ఏళ్లకు సిల్వర్ జూబ్లీ వేడుకలను కోలాహల వాతావరణంలో జరుపుకున్నారు. ముందుగా సీకే జూనియర్ కళాశాల ఆడిటోరియం ఆవరణను సుందరంగా తీర్చిదిద్దారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను మేళ తాళాలతో తోక్కొని మిద్ది సెంటర్ వరకు వెళ్ళి తిరిగి ఆడిటోరియానికి చేరుకున్నారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీనికి తార్కాణంగా మంగళగిరిలో సీకే జూనియర్ కాలేజీలో సీకే బాలికోన్నత పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు మేమందరం కూడా 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుపుకునేటువంటి ఒక గొప్ప సందర్భం ఇది. సిల్వర్ జూబ్లీ వేడుకల్ని మేమందరం కూడా కలిసి చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు కూడా సీకే బాయ్స్ హై స్కూల్, సీకే గర్ల్స్ హై స్కూల్ రెండు విడివిడిగా ఉండేవి. ఇది ఇప్పుడు రెండు కలిపేసేసి ఈ స్కూల్ నడుపుతున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో గర్ల్స్ బాయ్స్ అందరం కలిసి మేము ఈ యొక్క సమ్మేళన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. 25 సంవత్సరాల తర్వాత మా టీచర్స్ అందరినీ మేమందరం కూడా కలుసుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకంగా ఉంది. దీనికి గాను వచ్చినటువంటి మిత్రులందరికీ అలాగే మా గురుదేవులందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటూ ఉన్నాం. దాదాపు ఈ కార్యక్రమం చేయటం కోసం గాను సంవత్సర కాలం నుంచి కూడా కృషి చేస్తూ ఉన్నాం. మేమందరం ఒక యాక్టివిటీగా ఏర్పడి ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుని దానిలో స్నేహితులందరినీ కూడా సమకూర్చుకొని ఇవాళ రోజున దాదాపు 170 మంది దాకా మేమందరం గ్యాదర్ అవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సీకే జూనియర్ కాలేజ్ అనేటువంటిది ఒకప్పుడు మంచి పేరుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులను చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఈ స్కూల్ అనేటువంటిది ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి ఉద్దేశాన్ని మేము పురస్కరించుకుని దాన్ని మార్చాలి, విద్యార్థులని ఈ స్కూల్కి మళ్ళీ వచ్చి పూర్వవైభవం వచ్చేలాగా చేసేటువంటి ప్రణాళికలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఒక పేద విద్యార్థికి తను చదువుకోవడానికి కావాల్సినటువంటి ధనాన్ని అంతా కూడా మేమందరం కలిసి సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మాకు చేయాలి అని చెప్పని మా గురువులందరూ కూడా మాకు చెప్పి ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటని ఏమాత్రం జవదాటకుండా మేమందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మా గురువులు మాకు ఇచ్చినటువంటి విద్యని భావిస్తూ మేమందరం కూడా చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాము. మేము సీకే గర్ల్స్ హై స్కూల్ 1996 నుంచి 2001 వరకు మేము ఆ స్కూల్లో చదువుకున్నాము. 10th క్లాస్ అయ్యి 25 ఇయర్స్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి మా టీచర్స్ని సన్మానం చేసుకుంటున్నాం. మేమందరం మంగళగిరి వాళ్ళమే, కానీ వ్యవహారీత్యా అందరం వేరే వేరే ఊళ్ళో ఉన్నాము. కానీ వాళ్ళందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి మా టీచర్స్ని సన్మానించుకోవడం కోసం మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఇలా జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అపూర్వ వేడుకల్లో సీకే జూనియర్ కళాశాల అధ్యక్షుడు చింతకింది కనకయ్య, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గంజి చిరంజీవి, ప్రిన్సిపాల్ చింతకింది ప్రేమ పావని, ఇన్ఛార్జి హెచ్ఎం ఏవిఎస్ వరలక్ష్మి, సీకే బాలికోన్నత పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వింజమూరి వినయ్ కుమార్, ప్రధానోపాధ్యాయుని సిహెచ్ గీతా కిరణ్, సీకే జూనియర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ మంచా విజయమోహన్ రావు, విశ్రాంత ఉపాధ్యాయులు దామర్ల కనకలింగేశ్వరరావు, నీలి గుణేశ్వరరావు, రావుల సైదులు, గద్దె నరసింహారావు, దామర్ల రమాదేవి తదితర ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక వేడుకల్లో పాలు పంచుకున్నారు.
బ్యానర్ తీసుకొని రా ఒకసారి టీచర్స్ ఒకసారి ఒకసారి ఆయనకి తొలుత సీకే విద్యా సంస్థల వ్యవస్థాపకులు చింతక్రింది కనకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తదుపరి చిన్నారుల స్వాగత నృత్యాలతో కార్యక్రమం ప్రారంభమైంది. పాలకవర్గ ప్రతినిధులు, ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయక సందేశాలు ఇచ్చారు. తదుపరి పాలకవర్గ ప్రతినిధులతో పాటు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. 25 ఏళ్ల క్రితం చింతక్రింది కనకయ్య విద్యా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు గత స్మృతులను పంచుకున్నారు. సుమారు 150 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని సందడి చేశారు. మళ్ళీ కలుసుకుందాం, మనం చదువుకున్న పాఠశాలకు చేయూత అందించాలనే కృత నిశ్చయంతో సాయంత్రం వరకు సందడి చేసి మధుర జ్ఞాపకాలను పదిలం చేసుకుంటూ ఇక సెలవు మై డియర్ ఫ్రెండ్ అంటూ భారంగా బయటకు దారి తీశారు. చాలా సంతోషంగా ఉంది. లక్షల మందికి ఉన్నత విద్యను అందించి అత్యున్నత భవిష్యత్తును ప్రసాదించిన పవిత్రమైన దేవాలయం లాంటి సీకే హై స్కూల్ ఈరోజు 26/2001 సీకే హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులు గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టుకోవటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. చదువుకున్న విద్యాలయాల యొక్క భవిష్యత్ కోసం, అదేవిధంగా అనేక సంవత్సరాలుగా అత్యున్నతమైన స్నేహాలు చేసుకున్న వాళ్ళు అందరూ కలుసుకోవటం 25 ఏళ్ల తర్వాత చాలా సంతోషం. ఇది ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మీరు అత్యున్నత స్థాయి భవిష్యత్తు ఉండటమే కాకుండా చదువుకున్న సీకే హై స్కూల్ భవిష్యత్తు కోసం కూడా మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి దీని అభివృద్ధికి, భవిష్యత్తులో దీనిలో చదువుకొని ఉన్నతంగా ఎదగబోయే విద్యార్థుల భవిష్యత్తుకి ఉపయోగపడాలని విద్యార్థులందరినీ కోరుకుంటున్నాను. విద్యార్థుల అపూర్వ సమ్మేళనం 1996 మధ్యలో హై స్కూల్ విద్యను అభ్యసించిన విద్యార్థినులు ఈరోజు విద్య నేర్పినటువంటి గురువులకి, అలాగే పూర్వ విద్యార్థులందరినీ
వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అపూర్వంగా, ఘనంగా, అభిమానంతో ఈ విద్యార్థులు చేసేటటువంటి ఈ అపూర్వ స్వాగత సత్కారాలు మమ్మల్ని దగ్గాన్ని చేస్తున్నాయి. ఇప్పుడు 25 ఏళ్ల కిందట ఉన్నటువంటి ఈ విద్యార్థులు వివిధ రంగాలలో అభివృద్ధి సాధించి మన యొక్క విద్యాభివృద్ధులకు కారణమైనటువంటి ఈ సంస్థలోని సత్కరించుకుందామనేటువంటి ఒక అపూర్వమైనటువంటి కోరికతో వాళ్ళు చేసేటటువంటి స్వాగత కార్యక్రమం అభినందనీయం. వీరందరూ ఇంకా అభివృద్ధిలోకి రావాలని, సంఘంలో గౌరవ మర్యాదలు ఇవ్వాలని మనపూర్వకంగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విద్యార్థులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. జూనియర్ కాలేజీలో చిన్నపిల్లలుగా చాలా కార్యక్రమాలు చేసి ఇక్కడ చదువుకొని చాలా ఉత్తీర్ణమైన స్థాయిలోకి అందరం వెళ్ళాము. ఆ బ్యాచ్ అందరం కలిసి ఈరోజు ఏదైతే మాకు గురువు చెప్పిన మాస్టర్లు ఉన్నారో మా గురువులకి, అలాగే మా టీచర్లకి అందరికీ మేము ఇక్కడ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10th క్లాస్ రాసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, పెద్దలందరూ ఆహ్వానించడం, దాంట్లో భాగంగా వాళ్ళకి గౌరవంగా వాళ్ళందరికీ మేము సేవ చేసుకోవటం, గురువులకి మాకు జన్మ ధన్యమైనట్టు అనిపించిందండి. ఏదైతే మా బ్యాచ్ అందరు ఉన్నారో ఆ సంవత్సరంలో చదివినటువంటి ప్రతి ఒక్కరు, ప్రతి సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, ఈ స్కూల్ ఇచ్చిన ఈ చదువుని మేము ఇక్కడ మా జీవితంలో అనేక స్థానాల్లోకి వెళ్ళి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఇక్కడి నుంచి మేము అందరం కూడా చదివి మా విద్యను అభ్యసించిన వాళ్ళమే కాబట్టి ఆ గురువులకి సేవ చేసుకోవడం చాలా పూర్వజన్మ సుకృతంలా భావించి ఈ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని విద్యార్థుల తరపు నుంచి నేను కూడా ఒక విద్యార్థిగా తెలియజేసుకుంటున్నాను. కళ్యాణ్ కుమార్ గారు మాకు కూడా రావాల్సిన కార్యాన్ని ఆహ్వానిస్తున్నాం. మొదలైనటువంటి జ్ఞాపకాలను ఎప్పటికీ అనుకునే ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి ఈ 25 వసంతాల సమయాల నుంచి 2001 వరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు స్వతంత్రానికి పూర్వం 1944 మా పాఠశాలలో చదువుకొని ఇప్పుడు వివిధ రంగాల్లో రాణింపు పొందినటువంటి ప్రియమైనటువంటి పూర్వ విద్యార్థులారా, ఈ సమావేశాన్ని ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు జరుపుకుంటున్న 1997 నుంచి 2010 వరకు ఒకటి 2001 పూర్వ విద్యార్థుల
శ్రీ కిరణ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Gracias.